అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక మెయిన్ రీజన్ డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం. ఎవరిలో అయితే డయాబెటీస్ లేదా షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య రావటం అనేది చాలా కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ డయాబెటీస్ లేదా షుగర్ ప్రాబ్లం వల్ల ఎందుకు ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి లేదా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈ డయాబెటీస్ అంటే షుగర్ అనేది ఒక ముఖ్యమైన కారణము. సో చాలామందిలో ఎవరిలో అయితే ఈ డయాబెటీస్ లేదా షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో కామన్గా సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో షుగర్ వల్ల ఎందుకు ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అనంటే, ఎవరిలో అయితే షుగర్ ఉండి ఆ షుగర్ కనుక 200 లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో స్లోగా ఈ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే షుగర్ ఉండటం వల్ల పెన్నిస్ లోపల ఉండే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్నెస్ వచ్చేస్తుంది, స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఎవరిలో అయితే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోయిద్దో షుగర్ వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్యని కామన్గా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఎంత స్మూత్గా ఉంటే పెన్నిస్కి బ్లడ్ వస్తున్నప్పుడు ఈ మజిల్ అంత ఎక్కువ స్ట్రెచ్ అయ్యి ఎరెక్షన్స్ అనేది అంత బాగా వస్తాయి. షుగర్ వల్ల ఈ మజిల్ బాగా డ్యామేజ్ అయిపోయింది, పెన్నిస్ లోపల ఉన్న మజిల్. ఈ మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్లే వాళ్ళకి ఈ అంగస్తంభన సమస్య అనేది కామన్గా వచ్చింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి చాలామందిలో షుగర్ వల్ల స్లోగా ఈ సెక్స్కి సంబంధించిన హార్మోన్స్లో కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. సెక్షువల్గా మగవాళ్ళకి కావాల్సిన ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటము, లేకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగిపోవటము, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ చాలా ఎక్కువైపోవటం వల్ల కూడా ఈ డయాబెటీస్ వల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది కామన్గా వచ్చింది. సో ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి దానివల్ల ఈ అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. షుగర్ కంట్రోల్లో లేకపోతే ఖచ్చితంగా పెన్నిస్ లోపల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్లో ఉండే ఎండోథీలియం అనేది డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై కూడా తగ్గిపోయింది అనమాట. పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల దానివల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్గా వచ్చింది. సో సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్నా అండ్ లేదా షుగర్ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉండి అండ్ ఈ డ్యామేజ్ అయిపోయిన ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్కి మెడిసిన్స్ వాడుకుంటే అటువంటి వాళ్ళలో సెక్షువల్గా మళ్ళీ నార్మల్గానే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి షుగర్ కనుక ఉండి దానివల్ల ఈ ప్రాబ్లం కనుక వస్తున్నట్లయితే అసలు ఫస్ట్ ఈ పెన్నిస్ లోపల ఉన్న ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ అనేది ఎంత స్టిఫ్నెస్ ఉంది. ఎందుకంటే చాలామందిలో ఈ సెక్షువల్ సమస్య రావడానికి మెయిన్గా షుగర్ వల్ల ఈ డ్యామేజ్ అయిపోయిన కార్పోరా క్యావర్నోజా మజిలే ఒక మెయిన్ రీజన్. సో ఎవరిలో అయితే ఈ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో 100% మీ ప్రాబ్లంకి కరెక్ట్గా ఈ మజిల్ స్టిఫ్నెస్ ఎలా ఉంది, పెన్నిస్ లోపల ఉన్న ఈ మజిల్లో స్టిఫ్నెస్ ఎలా ఉందని చెక్ చేసి ఒకవేళ ఈ మజిల్లో కనుక స్టిఫ్నెస్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.